హాయ్ అందరికీ. ఆహ్, స్మార్ట్ మీటర్స్ గురించి ఆల్రెడీ మనం గతంలో ఒక వీడియో చేశాను నేను. దాని మూలంగా బిల్ ఎక్కువైపోతుంది. సో, ఆహ్, చాలా ప్రాబ్లమ్ అయిపోతుందని చెప్పేసి అన్నాం గదా! ఎవరు కూడా ఈ స్మార్ట్ మీటర్స్ ఎవరైతే ఇప్పటిదాకా ఏయించుకోలేదో, దయచేసి స్మార్ట్ మీటర్స్ గనక ఏయడానికొస్తే ఎయొద్దని చెప్పేసి నిర్మొహమాటంగా. ఎందుకంటే, ఈట్లి మూలంగా కరెంట్ బిల్ ఎంత దారుణంగా పెరిగిపోతుందంటే, ఆహ్, ఒకప్పుడు నాకు 1200, 1100, రూ. 1000 వచ్చే కరెంట్ బిల్లు ఏసీ ఏసుకోపోయినా కూడా నాకు 2200, 2300 ఎప్పుడైతే మీటర్లు మార్చారో, అప్పటినుంచి మొత్తం కరెంట్ బిల్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. అంటే మనం ఒక లైట్ ఏసుకున్నా, చిన్న దేవుడి దగ్గర లైట్ ఏసుకున్నా కూడా కరెంట్ కాలిపోతుంది. సో, అలాంటిది నేను ఆల్రెడీ ఈ విషయం గురించి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళేమో ప్రస్తుతానికి ఇది మా హ్యాండ్ ఓవర్‌లో లేదండి. మేము ప్రైవేట్ కంపెనీకి ఇది ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్ అనేది వెళ్ళిపోయింది. సో, వాళ్ళు మీటర్స్ అవి. సో, వాళ్ళు ఎలా చార్జ్ చేస్తే మనం అలాగే పే చేయాల్సి ఉంటదని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి నేను మళ్ళీ ఆర్‌మీ రాధాకృష్ణ గారికి మనకు వాట్సాప్‌లో కంప్లెయింట్ నంబర్స్ ఇచ్చారు కదా! దాని గురించి ఆల్రెడీ కంప్లెయింట్ కూడా పెట్టాను. సో, ఖచ్చితంగా ఆహ్, రిజల్ట్ వస్తది. సో, అప్పటిదాకా వెయిట్ చేయాలి. కాకపోతే ఎవరైతే ఇప్పటిదాకా వేయించుకోలేదో దయచేసి ఆ కరెంట్ బిల్లు ఈ మీటర్స్ స్మార్ట్ మీటర్స్ అయితే ఏవైతే వచ్చినాయో ఇవి దయచేసి వేయించుకోవద్దు. చాలా సీరియస్‌గా చెప్తున్నాను. చాలా సీరియస్‌గా తీసుకోండి. ఎవరు కూడా చాలా లైట్‌గా తీసుకోవద్దు. ఎందుకంటే బిల్లు చాలా వాసిపోతున్నాయి. ఇప్పుడు అందరూ సోలార్ మీద పడ్డారు. ఇప్పుడు సోలార్ ఏయించేసుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు 2,10,000 అట్లా అవుతుంది. ఆహ్, గవర్నమెంటు సబ్సిడీ ఇస్తది. ప్లస్ ఏంటంటే మనకి లోన్ కూడా శాంక్షన్ అవుతది. సో, ఆ విధంగా మనం సోలార్ వైపు వెళ్తే బెటర్. కానీ షాప్స్ దగ్గర సోలార్ ఎంచడం కుదరదు కాబట్టి అంటే కొంతమంది ఎంచుకునే వాళ్ళు ఎంచుకుంటారు. లేదంటే పాత మీటర్స్ గనక ఎక్స్‌చేంజ్ చేసే అవకాశం ఉంటే గనక ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా అడగండి. మీ మీ వైపు ఎవరైతే నాలాగా సఫర్ అవుతున్నారో కరెంట్ బిల్లు ఓవర్‌గా కాలిపోవడం గానీ, లేకుంటే చాలామంది ఏంటంటే పాత వైర్లు కంప్లెయింట్ ఉన్నా కూడా కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందంటారు. నేను ఆల్రెడీ వైరింగ్ కూడా మంచిదే. మన ఫ్యూజ్ కూడా కొత్తది ఎయించాను నేను. అయినా సరే ఈ అన్నీ చేయించినా కూడా 2266 మళ్ళీ ఎక్స్‌ట్రా వచ్చింది మొన్న మంత్. సో, ఒకలాగా కరెంట్ బిల్ కట్టకపోతే సప్లై ఆగిపోతుంది. ఇది మరీ దారుణం అది. ఎందుకంటే కరెంట్ బిల్ కట్టలేనప్పుడు ఒక రోజు అటు ఇటు పెనాల్టీ యేసుకొని మనం ఒక రూ. 100, రూ. 200 పెనాల్టీ వేస్తారు. అవి వేసుకున్న తర్వాతైనా మనకి కరెంట్ సప్లై వచ్చేస్తది. కాకపోతే కరెంట్ ఆపకూడదు. ఫైనేసుకుంటే ఫైనేసుకోండి. రోజుకి 50 యేసుకుంటారో, 100 యేసుకుంటారో అది మీ ఎన్ని రోజులైతే పెండింగ్ పడిందో అన్ని రోజులు అమౌంట్ వేసుకుంటారు. కానీ సప్లై మాత్రం ఆగిపోకూడదు. నిన్నంతా నా షాపు నిన్న ఈవినింగ్ సడెన్‌గా కరెంట్ పోయింది మొత్తానికి. సో, ఏంటంటే నాకు ఈ కరెంట్ సప్లై అనేది కంప్లీట్‌గా ఆగిపోయింది. సో, మళ్ళీ నిన్న బిల్ ఏదో పెండింగ్ ఉందంటే బిల్లు కట్టిన తర్వాత పోనీ అయిందా అంటే ఇంక అప్పటికి అవ్వలేదు. చాలా ఒక 1-2 అవర్స్ పట్టుద్దంట బిల్లు కట్టిన తర్వాత సప్లై రావడానికి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇవాళ మార్నింగ్ వచ్చాను. ఇంకా కరెంట్ రాలేదు. కరెంట్ రాకపోతే ఆహ్, యాప్‌లో ఇచ్చిన సర్వీస్ నంబర్‌కి నేను కాల్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఏదో ట్రాన్స్‌ఫార్మర్ ఏదో కంప్లెయింట్ వచ్చింది. సో, మేము అది బాగు చేస్తున్నామండి. అది రిపేరింగ్ అయిన తర్వాత మీకు కరెంట్ వచ్చేస్తదని చెప్పారు. సో, కాకపోతే ఈ స్మార్ట్ మీటర్స్ అనేవి చాలా దారుణంగా వసూలు చేస్తున్నారు డబ్బులు. ఎంత దారుణంగా అంటే మన ఫేస్‌బుక్‌లోని, యూట్యూబ్‌లో కూడా వీడియో చూస్తున్నాం. చాలామంది అపార్ట్మెంట్‌లో గట్టా ఈ స్మార్ట్ మీటర్ ఏస్తుంటే వద్దనేస్తున్నారు వాళ్ళు. మాకు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ స్మార్ట్ మీటర్స్ అవసరం లేదు. మాకు మామూలు మీటర్సే కావాలి. ఎక్స్‌ట్రా చార్జెస్ ఎక్కువైపోతున్నాయని చెప్పేసి అంటున్నారు. సో, దయచేసి ఎవరు కూడా ఈ స్మార్ట్ మీటర్స్ వేయించుకోవద్దు. ఇప్పటిదాకా ఎవరైనా వేయించుకోకుండా ఉంటే గనక దయచేసి అసలు వద్దు అని చెప్పి నిర్మొహమాటంగా చెప్పేసేయండి. లేదంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతారు. తర్వాత కరెంట్ బిల్ మీరు ఈ ఊరికనే కరెంట్ బిల్ వచ్చేస్తుంది. 2000, 3000 అట్లా వస్తుంది కరెంట్ బిల్లు. చాలా దారుణంగా అవుతుందనమాట. అంటే మనం ఎన్ని యూనిట్లు కాల్చినా ఇప్పుడు ఈ యూనిట్‌కొచ్చి రూ. 9, రూ. 6 అట్లా పడుతుంది. ఇంతకుముందు అంత కాస్ట్ అయితే లేదు. రూపాయి అట్లా పడేది. రూపాయన్నర, రూ. 2 అట్లా పడేదేమో. ఇప్పుడు ఏకంగా యూనిట్ వచ్చేసి రూ. 6 అట్లా పడుతుంది. సో, దయచేసి ఒకసారి మీరు దీని గురించి ఒకసారి మీకైనా డౌట్లుంటే వివరంగా ఒకసారి స్మార్ట్ మీటర్స్ ఎవరైతే ఏయించుకోలేదో, ఎవరైతే ఏయించుకోవాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఒకసారి ఆహ్, మాట్లాడుకుంటే మంచిది. మీరందరూ ఎవరైతే షాప్స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఒకళ్ళో ఇద్దరు ఎళ్తే పని జరగదు. ఒకళ్ళు ఇద్దరు ఎళ్తే పని జరగదు. 10 మంది కలిసి ఎళ్లి మాకు ఈ స్మార్ట్ మీటర్స్ వద్దండి. మాకు వేరే సొల్యూషన్ చూపించండి. సో, మాకు మేము ఇంత ఇంత కరెంట్ బిల్ కట్టలు రోజంతా కూర్చొని ఒక 10,000 కూడా సంపాదించలేకుండా ఈ వచ్చిన 2,000, 3,000 కరెంట్ బిల్‌కే పక్కన పెడితే మిగతా డబ్బులు ఏడ నుంచి అక్కడ మిగతా ఈఎంఐలు గాని ఏమైనా కట్టాలన్నా ఎట్లా కడతారు? అంటే చాలా ఇబ్బంది పడిపోతారు ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు ఇంత దారుణంగా నేను ఆహ్, ఏసీ యేసుకునేవాడిని. ఒక ఏసీ యేసుకుంటే నాకు 1,500 దాటేది. అంటే 2,000 లోపే 1,500, 1,600 మహా అయితే 1,800 ఇంకా అంతకు మించి ఎక్కువ వెళ్ళదు. మాక్సిమం 1300, 1200 లోపే. కానీ ఇది యేసుకున్న తర్వాత 2,000, 300 డైరెక్ట్‌గా ఎక్కేసింది. అంటే ఏసీ నేను ఏసేది మహా అయితే ఒక అరగంట కూడా యేసుకోను. 10 నిమిషాలు ఏసి కొంచెం రూమ్ కూలింగ్ అయిన తర్వాత అదే ఫ్యాన్‌తో
ఆ కూలింగ్ సరిపోద్దని చెప్పేసి ఏసీ కట్టేసి ఫ్యాన్ వేసేసుకుంటాం. ఇప్పుడు రన్నింగ్ ఉండేది ఫ్రిడ్జ్ ఒకటే దేవుడి దగ్గర లేటు. ఈ రెండే నాకు 24 గంటలు రన్నింగ్ ఉంటాయి. ఇప్పుడు ఇవి కూడా నేను ఆపేసుకొని కూర్చోలేము మీకు అక్కడి నుంచి అయితే. ఇప్పుడు కూడా అంటే నేను కొన్ని రకాల ఎక్స్పెరిమెంట్లన్నీ చేసి నేను ఏం చేయడం వల్ల కరెంట్ బిల్ తక్కువ వస్తుందో నేను ఇంకా అది ఫాలో అవ్వాలి. మరి ఎందుకంటే వీళ్ళకి సొల్యూషన్ చూపించరు కదా వీళ్ళు. ఎందుకంటే వేస్ట్ వీళ్ళని అడిగినా మాకు ఇంక సంబంధం లేదండి, ఇంకా అది అంతే, ఇంకా అలాగే అందరికీ అదే కంప్లైంట్ అని అంటే మరి అదే అందరికీ అదే కంప్లైంట్ అన్నప్పుడు దాన్ని ఏదో రకంగా దానికి సొల్యూషన్ చూడాలి కదా. అంత సొల్యూషన్ చూడకుండా మనం దీన్నే డిపెండింగ్ అయ్యి ఉంటే రేపొద్దున ఎవరిని అడుగుతాం? గవర్నమెంట్ని అడుగుదామన్నా వాళ్ళు వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి మాకు సంబంధం లేదండి, వాళ్ళు అది వాళ్ళ ఛార్జెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టే వేస్తారు, దానికి మనం అడుగుతాకి సరిపోవని చెప్పేసి నిర్మమాటంగా చెప్పేస్తారు. సో దయచేసి ఎవరు కూడా ఈ స్మార్ట్ కరెంట్ బిల్లు మిషన్లు ఏవైతే వస్తున్నాయో కొత్తగా వచ్చి మిషన్లు దయచేసి వేయించుకోవద్దు. మరీ చెప్తున్నాను, దయచేసి ఎవరైనా వేయడానికి వస్తే ఆపేయమని చెప్పండి. అవసరం లేదు, మాకు వద్దు, మాకు పాత మీటర్లే కావాలి, లేదంటే పాత మీటర్లో మాకు ఇలా అయితే మాకు సప్లై అయిపోద్దని ఎవరన్నా అంటే వెంటనే మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ దగ్గరలో ఏ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి మాట్లాడితే మంచిది. సో దయచేసి నేను చెప్పిన విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఈ విషయం. సో థ్యాంక్ యూ ఫర్ వీడియో.